తెలంగాణ 10 జిల్లాలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల వారీగా పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని అందజేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకుని సాయంత్రం కల్లా వాటిని పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తారు. దూర, కొండ ప్రాంతాలకు కూడా పోలింగ్ సిబ్బందిని చీకటి పడకుండా చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ఆర్టీసీ బస్సులను, ప్రైవేటు వాహనాలను, లారీలను, ఇతర రవాణా సామాగ్రిని, వాహనాలను కూడా తమ అందుబాటులో ఉంచుకున్నారు. 16,518 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడలలో పెద్ద తెరల ఏర్పాటుతో ప్రజలు నేరుగా తిలకించేందుకు వీలు కల్పిస్తున్నారు. మొత్తం 1,10,000 ఈవీఎంలను తొలి విడత పోలింగ్లో వినియోగిస్తున్నారు. సాంకేతిక కారణాలతో మొరాయించే ఈవీఎంల స్థానంలో వెనువెంటనే వాటిని మార్చేందుకు వీలుగా అదనంగా మరో 10% ఈవీఎంలను సిద్ధం చేశారు. 9 పార్లమెంటు స్థానాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తారు. ఇక్కడ అభ్యర్థుల సంఖ్య 15 కంటే ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అసెంబ్లీ స్థానంలో అంబర్పేట్ నుంచి 32 మంది పోటీలో ఉండటంతో ఇక్కడ 3 బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తారు. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ఓటర్లు రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు. ఇక్కడ ఓటర్ల సంఖ్య 50 లక్షలు దాటింది. తర్వాత స్థానం హైదరాబాద్దే. ఈ జిల్లాలో 36 లక్షల మంది ఓటర్లున్నారు. అతి తక్కువగా నిజామాబాద్లో 18 లక్షల మందే ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు రంగారెడ్డి జిల్లాలో 4,469 ఉంటే కరీంనగర్లో 3,393, మహబూబ్ నగర్లో 3,248, హైదరాబాద్లో 3,091, నల్గొండలో 3,020 పోలింగ్ కేంద్రాలున్నాయి. అతి తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న జిల్లాలో నిజామాబాద్ మొదటి స్థానంలో ఉంటే తర్వాత ఆదిలాబాద్, ఖమ్మం ఉన్నాయి. మెదక్లో 2,407, వరంగల్లో 2,990 పోలింగ్ కేంద్రాలున్నాయి. మహిళా ఓటర్ల సంఖ్యాపరంగానూ రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 23,25,000కు పైగా మహిళా ఓటర్లున్నారు. మహిళా ఓటర్లదే పైచేయి ఉన్న జిల్లాలో నిజామాబాద్ తొలి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళలే 60,000 మంది అధికంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 21,000 మంది మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఖమ్మం, నిజామాబాద్ కాగా మిగిలినవన్నీ పురుష ఓటర్ల ఆధిక్యమే కొనసాగుతోంది. నక్సల్ ప్రభావం ఉన్న 3 నియోజకవర్గాలు భూపాలపల్లి, ములుగు, భద్రాచలంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. మరో 7 నియోజకవర్గాల్లో సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, చెన్నూర్, మంథని, అచ్చంపేట, కొల్లాపూర్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. పోరుగడ్డ ఓరుగల్లులో 12 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో 25 లక్షలకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో 1751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 989 పోలింగ్ కేంద్రాలున్నాయి. 1038 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. 26,000 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది సివిల్ సైడు. ఇది కాకుండా అదనంగా పోలీస్ సిబ్బంది కూడా మనకి ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా సంబంధిత ఎస్పీ గారు మీకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది. ఈ 12 నియోజకవర్గాల్లో రేపు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. పోలింగ్ సిబ్బంది కూడా థర్డ్ ర్యాండమైజేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ కూడా దాదాపుగా 800 మందిని ఏర్పాటు చేశాము. ఈ విధంగా జిల్లాలో అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఓటర్లందరూ కూడా సజావుగా నిర్భయంగా సజావుగా ఓటు వేసుకోవాల్సిందిగా, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాల్సిందిగా మేము చూస్తున్నాము. ఎన్నికల కోసం వరంగల్ పట్టణ, గ్రామీణ పరిధిలో 7,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 303 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 125 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా 132 మావోయిస్టు ప్రాబల్య కేంద్రాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ములుగు నియోజకవర్గంలో అత్యధికంగా 109 మావోయిస్టు ప్రాబల్య పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియాస్ దాదాపుగా 160 వరకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నాకు మొత్తం దాదాపు 2037 పోలింగ్ స్టేషన్స్లో బందోబస్తు రూరల్ పోలీస్ స్టేషన్స్, డిస్ట్రిక్ట్ లిమిట్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ లేదా హైపర్ క్రిటికల్, అలాగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాటికి ప్రత్యేకమైనటువంటి
ఆర్మడ్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా సెంట్రల్ ఫోర్సెస్. సో నేను మీ ద్వారా ప్రజల్ని కోరుకునేది ఏమిటంటే అందరూ కూడా ప్రజలు కానీ రాజకీయ నాయకులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అందరూ కూడా సహకరించండి. ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు సమస్యాత్మక ప్రాంతాల్లో సెన్సిటివ్ ఏరియాల్లో 1+2 చొప్పున హైపర్ సెన్సిటివ్లో ఆఫ్ సెక్షన్ సిఎపిఎఫ్ ఫోర్స్ను కూడా పంపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దాదాపు 3,000 మందిని ట్రబుల్ మాంగర్స్ను మేము ఇప్పటివరకు ఐడెంటిఫై చేసి వాళ్ళను బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. దానికి అనుగుణంగానే దాదాపు 3,68,68 రూపాయలు కూడా క్యాష్ సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు వెరిఫికేషన్ అనేది పంపించడం అనేది జరిగింది. ఎటువంటి ఉల్లంఘనలు చేసినా వాళ్ళను ఊరుకునేది ఉండదు. మరి ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నికల నిర్వహణలో మాకు సహకరించాలని ప్రత్యేకంగా కోరుచున్నాం. జిల్లాలోని ఎనుమామల మార్కెట్లో పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసిన అనంతరం పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన విధుల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి జంట నగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉండడం, పాత బస్తీ ప్రాంతాల్లో ఎన్నికల అక్రమాలు ఈసీకి సవాల్ విసురుతున్నాయి. హైదరాబాద్లోనే 39,64,000 ఓటర్లు 3,386 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, ఎండను తట్టుకునేలా ఇతర ఏర్పాట్లతో పాటు సహాయ కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు. 2009 ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో 53.82గా నమోదైన పోలింగ్ శాతాన్ని ఈసారి 75కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 530 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన 4 బూత్ లెవెల్ అధికారులను విధుల నుంచి తప్పించారు. వాళ్ళకి 2 పెద్ద వరి ఉండేది, ఎండ గురించి, తర్వాత క్యూ గురించి. సో అన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి 70 పైకి తీసుకొని వెళ్ళాలి పర్సెంటేజ్. దానికోసం ఎన్నో యత్నం చేయడం జరిగింది. ఓటర్ స్లిప్ లేదంటే మీరు ఓటింగ్ చేయలేరు, ఇది కరెక్ట్ కాదు. ఓటర్ స్లిప్ లేని పరిస్థితుల్లో కూడా ఒక కారణం వల్ల మీ ఓటర్ స్లిప్ రాలేదంటే స్టిల్ ఇఫ్ యువర్ నేమ్ ఈజ్ ఇన్ ది ఎలక్టరల్ రోల్ యూ కెన్ ఆల్వేస్ ఓట్ అండ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. సో దెర్ ఆర్ వేరియస్ డాక్యుమెంట్స్, అంటే చాలా డాక్యుమెంట్స్లో ఒక్క డాక్యుమెంట్ కూడా మీరు వాడితే మెయిన్గా ఏముందంటే ఇట్ షుడ్ బి అథెంటిక్ డాక్యుమెంట్ అండ్ దాంట్లో ఫోటో కూడా ఉండాలి. జంట నగరాల్లోని 15 కేంద్రాల్లో ఈవీఎం యంత్రాల్ని అధికారులకు అందించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం, మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్, బంజారాహిల్స్ ముకరంజా కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మరికొన్ని చోట్ల పంపిణీ చేపట్టారు. సాయంత్రానికి ఈవీఎంల తరలింపు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మనకు వెబ్ కాస్టింగ్ అని ఈసారి లైవ్ వెబ్ కాస్టింగ్ అని ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా వీడియోగ్రాఫ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు 228 మంది మనకు మన కాలేజ్ పిల్లలు వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా వెబ్ కాస్టింగ్ కోసం పోలింగ్ స్టేషన్ పంపడం జరుగుతాయి. ఇవే కాకుండా మైక్రో అబ్జర్వర్స్ కూడా మనకు వచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు పోలింగ్ స్టేషన్ పంపడం జరుగుతాయి. మొత్తం దాదాపు 500 పోలింగ్ స్టేషన్ సంబంధించిన పోలింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. దాదాపు 4,000 మంది ఉన్నారు ఇక్కడ. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో పోలింగ్ శాతం పెరగడం శుభసూచకంగా భావిస్తున్న అధికారులు ఆ స్ఫూర్తితో హైదరాబాద్లోనూ భారీ పోలింగ్ నమోదుకు ప్రయత్నిస్తున్నారు. నల్గొండ జిల్లా యంత్రాంగం ఎన్నికల కోసం విస్తృతంగా సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో 12 శాసనసభ, 2 లోక్సభ స్థానాల్లో పోలింగ్ నిమిత్తం జిల్లా వ్యాప్తంగా 3,052 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 25,41,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనుండగా 1,600 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. అధికారులు ఇవాళ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ, ఓ పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగనుండగా మొత్తం 20,17,030 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో 2,291 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది
సామగ్రి తరలింపునకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 281 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 424 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 248 నక్సల్స్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు ఈ ప్రాంతాల్లో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలో 2,10,094 మంది ఓటర్లుండగా 225 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేస్తున్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. స్థానిక సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సిబ్బందికి ఎన్నికల సామగ్రిని, సరిపడా ఈవీఎంలను ఆర్వోలోకి అప్పగిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 289 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.